రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇలా ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాను. ఇవాళ నేను అంటున్నా, మీరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా. ఇలా బెస్ట్ జడ్జెస్ ప్రజలు మాత్రమే. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎందుకోసం చెప్తున్నారు, ఎవరు చెప్పే నిజమో రైతాంగం నిర్ణయించుకుంటారు. రైతులు రేపు ట్రీట్మెంట్ ఇస్తారు బాబు, గుర్తుపెట్టుకో. ఇవాళ నేను హైదరాబాద్ ఎంపీని, ఇవాళ నార్త్ హైదరాబాద్ ఎంపీని నేను ఇక్కడ మున్సిపాలిటీలో. నేను ఇవాళ వచ్చిన తర్వాత ఎన్ని బోర్లు వేస్తున్నాను, ఇవాళ ఎన్ని బోర్లు వేస్తున్నాను. 575 MLD తాగే నీళ్ళు కావాలి రోజుకని చెప్తున్నా కదా. ఇవాళ 105 MLD నీళ్ళు తక్కువ ఉన్నాయని చెప్పి నేను చెప్పట్లే, జేఎస్ రంజన్ ఎవరో రివ్యూ చేస్తే ఇవాళ నిన్ను చెప్తా ఉన్నాడు. 105 MLD నీళ్ళు ఇవాళ ఉస్మాన్ సాగర్ వాడుకున్నా, ఇవాళ మంజిరా వాడుకున్నా, గోదావరి ఇవాళకి కొంత నీళ్ళు ఇచ్చినా, కృష్ణానది కొంత నీళ్ళు ఇచ్చినా, ఇంకా 105 MLD నీళ్ళు, దాదాపు 20% నీళ్ళు తక్కువ ఉన్నాయి హైదరాబాద్కి. హెచ్చరిక చేసిండ్రు. మంజిరా ఇంకో 45 రోజుల వరకే నీళ్ళు ఇవ్వగలుగుతారని చెప్పి హెచ్చరిక చేసిండ్రు. మరి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నీళ్ళని? ఏదైనా పశువులా కొట్టుకోవడానికి, కరవతే బయట కొట్టుకోవడానికి? హైదరాబాద్ ప్రజానికం 1,40,40 లక్షల జనాభా, ఇంకో 40-50 లక్షల జనాభా వచ్చిపోతుంటుంది. 2 కోట్ల జనాభా. ఇది పెద్ద గొప్ప సిటీగా, గొప్ప నగరంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంత ఐటీ హబ్గా చెప్పుకుంటాం, పరిశ్రమల హబ్గా చెప్పుకుంటాం. మరి ఈ హబ్లో రేపు తాగే నీళ్ళ సమస్య వస్తే ఎట్లా అంటున్నాం. తప్ప అని చెప్పి అడుగుతున్నాం. మేము ఆలోచన చేయండి విద్యులుగా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు కదా, చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు కదా, ఆలోచించాల్సింది మీరు కదా. అవసరమైతే రిటర్నింగ్ జడ్జితో మీటింగ్ పెట్టు కదా, నీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టు కదా. నీకు అఖిలపక్షం పెట్టే సంస్కారం లేకపోవచ్చు, ఇతర పార్టీల కంటే కూడా నీకు ఎక్కువ అనుభవం ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. మేము కాదంటలేం, నువ్వు మేధా సంపత్తి ఉండొచ్చు. కానీ మేము అడుగుతున్నది, రోజువారీగా హెడ్లైన్స్లలో గీ టైటిల్ రావాలని చెప్పే సోకు నీకు ఉంటుండొచ్చు. రోజు ఆ వార్తలు చూసి సంతోషపడుతుండొచ్చు. కానీ ప్రజలు మాత్రం దుఃఖిస్తున్నారు. ప్రజలు దుఃఖిస్తున్నారు. ఇలా అడుగుతున్నారు. నేను మొన్న పోతే ఒక 20 మంది అడిగినా ఏమైందంటే, సార్ తప్పు సార్, నువ్వు పట్టించుకుంటలేవు సార్, నువ్వు మా కరీంనగర్ జిల్లాలో వదిలిపెట్టిపోయినావు, నువ్వు పోయి హైదరాబాద్లో పడ్డావు, కష్టమవుతుందని చెప్తున్నారు అని 20 మందిని అడిగితే 19 మంది తప్పు చేస్తున్నారు సార్ గవర్నమెంట్ అంటున్నారు. అర్థం చేసుకో, నీ ఇంటెలిజెన్స్ ఎట్టిపోయింది, నీ ఆఫీసర్లు ఎట్టిపోయినరు, నీ కార్యకర్తలు ఉన్నారు, నీ నాయకులు ఉన్నారు, నీ గ్రామాల రిపోర్ట్లు ఉన్నాయి. నువ్వు బీఆర్ఎస్ పార్టీని బోన్లో నిలబెట్టే ఉద్దేశంతో నువ్వు నిలబెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాదు, నువ్వు నిలబెడుతున్నది రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని తాగే నీళ్ళు లేకపోతే నిలబెడతావు. నువ్వు బోన్లో నిలబెడుతున్నది ఉత్తర తెలంగాణ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రజానికాన్ని, నిజామాబాద్ ప్రజానికాన్ని నువ్వు రైతాంగాన్ని నిలబెట్టబోతున్నావు. రేపు తాగే నీళ్ళకి కాస్త ఇబ్బంది వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు, దాడులు పక్కకు పెట్టు, విమర్శలు పక్కకు పెట్టు, ఎదురుదాడి పక్కకు పెట్టు, నీచమైన రాజకీయాలు పక్కకు పెట్టు, ప్రజల గురించి ఆలోచించే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో. ఇవాళ మమ్మల్ని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎట్లా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రేపు ముందు తెలుస్తుంది బాబు. రేపు బీజేపీ రేపు ఏం చేయబోతుందో రేపు నీ కిందికి నీళ్ళు వచ్చినప్పుడు తెలుస్తుంది బాబు. ఇవన్నీ అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఏవి కళ్ళు కనబడకుండా అన్నీ మాట్లాడతారు. ఇవాళ నీ వందిమా గాథలు ఆహా ఓ అంటారు. అంతకుముందు ముఖ్యమంత్రి కూడా గిట్లే అన్నారు. నీకెదురెక్కడ సార్, నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నీదే పోసారన్నారు. కథం పట్టించిండ్రు. నీకు డోకా లేదు పోసారని చెప్పిండ్రు. ఎంత ఉద్యమ నాయకులైనా ఎంత పని చేసినట్టు కనబడ్డా సందర్భం వస్తే పాతాళంలో పాతరేతరనే చరిత్ర మర్చిపోకు. నేను అంటున్నా, నా మీద మాట్లాడు కాదు, నువ్వు ప్రజలతో మాట్లాడు, ఇంజనీర్తో మాట్లాడు, కాంట్రాక్టర్తో మాట్లాడు, పని చేయించే ప్రయత్నం చేయి. ఇవాళ నిజంగా నేను అంటున్నా, ఒక్క పంట వేస్తే రైతు సైకాలజీ ఎట్లుంటుందంటే, చివరికి పొట్ట మీదకి వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే, ఈనంగా నీళ్ళు లేకపోతే వచ్చే పంట 30,000 పంట అయినప్పటికీ కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బాధ్యత అవుతాడు. దట్ ఈజ్ ఫార్మర్ అంటోడు వ్యవసాయం చేస్తాడు, బిజినెస్ గురించి ఆలోచించాడు, లాభ నష్టాల పట్టిక గురించి ఆలోచించాడు. కళ్ళ ముందే తను వేసిన పంట ఎండిపోతే, చేతికి రాకపోతే దుఃఖిస్తాడు రైతు. గది రైతు సైకాలజీ.